ఇప్పుడు ఒక్కొక్కళ్ళండి ఫేమస్ అవ్వటానికి రోడ్డు మీద భిక్షగాళ్ళు మతిస్థిమితం తప్పిన వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఫుడ్ పెట్టను, బెడ్షీట్లు ఇవ్వను, అది వీడియోల్లో పెట్టుకొని లైకులు తెచ్చుకోవడానికి ఎందుకురా? అరే ఎప్పుడన్నా మీరు కన్న తల్లిదండ్రికి కాసిన మంచినీళ్ళు ఇచ్చారా? ఒక ముద్ద అన్నం పెట్టారా? నోరారా అమ్మా నన్ను నానా నన్ను పిలిచారా మీరు ఎప్పుడన్నా? మీకు పెళ్ళిళ్ళు అయ్యి మీ మీసాలు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా చెప్పండిరా, ఎప్పుడన్నా సరే మీ కన్న తల్లిదండ్రిని అమ్మా నన్ను పిలిచారా, నానా నన్ను పిలిచారా? ఏదో సంఘ సేవకులల్లే ఎందుకురా తీసుకొని వీడియోలు తీసుకొని ఇన్స్టాగ్రాముల్లో పెట్టుకోను, యూట్యూబ్లో పెట్టుకోను, లైకులు తెచ్చుకోను. కుడి చేతితోటి సాయం చేస్తే ఎడం చెయ్యికి కూడా తెలియకూడదురా, అప్పుడు దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. అంతేగాని నువ్వేదో పెద్ద ఫేమస్ అవ్వటానికి లేకపోతే వగేరా వగేరా నేనే సంఘ సేవకుని జనం చెప్పుకోవాలని చెప్పి నా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకోవాలని చెప్పి నువ్వు తీసుకొని వీడియోలు పెట్టుకున్నంత మాత్రాన ఏమి కాదు. అది లైక్లో వస్తాయి, గుడ్డనని పడిద్ది అంతే. నువ్వు చేసే సాయము నీ కంటికి కూడా తెలియకుండా చెయ్యి, అది నీకు ఫలితం ఇచ్చిద్ది. ఎప్పటికైనా గుర్తుంచుకో, పుణ్యం తెచ్చుకోండిరా, అంతేగాని ఫేమస్ అవ్వటం కాదు.